వెల్కమ్ టు తెలంగాణ రాజ్ న్యూస్. అభివృద్ధికి సహకరించకపోతే బీజేపీని బొంద పెడతాం. నిధుల కోసం ప్రధాని కేంద్ర మంత్రులను 100 సార్లైనా కలుస్తాం. ఇవ్వకపోతే పోరాడే హక్కు మనకుంది అంటూ పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఓట్ చోరీ నుంచి దృష్టి మరల్చేందుకే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిపై అక్రమ కేసులు పెట్టారంటూ వ్యాఖ్యానించారు. వీటికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ, అమిత్ షాతో ఎందాకైనా కోట్లాడతాం. ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం ఓట్లను అడ్డంగా తొలగిస్తున్నారు. మహారాష్ట్రలో 1 కోటి, బీహార్లో 68 లక్షల ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై, రచ్చబండ్లపై చర్చ పెట్టాలని డీసీసీ చీఫ్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. చదువు, సాగునీరు మా ప్రాధాన్యం. అవే ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను ఉన్నత స్థానంలో నంబర్ 1 గా నిలబెడతాయంటూ నమ్ముతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దేశంలో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు, సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించిన మొట్టమొదటి ప్రధాని పండిట్ శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితో నీటిపారుదల, విద్యారంగాలే తెలంగాణను ఉన్నత స్థానంలో నిలబెడతాయని సంపూర్ణంగా విశ్వసిస్తున్నామంటూ పేర్కొన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా ఖనిజ సంపదపై పరిశోధనలు జరగాలని, అపార ఖనిజాలను గుర్తించి సింగరేణి వంటి సంస్థలను మరిన్ని నెలకొల్పాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నేడు హుస్నాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు రానున్నారు. 268.68 కోట్ల అభివృద్ధి పనులకు భారీగా శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 262 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు రండి, ఉజ్వల తెలంగాణ భవిష్యత్తులో భాగస్వాములు కండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యేలా భారీగా ప్రణాళికలు రచించారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ లో భాగస్వాములు కావాలంటూ అందరినీ ఆహ్వానించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ రైజింగ్ వేడుకల్లో పాలు పంచుకోవాల్సిందిగా కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వాటాల పంచాయతీలో తేడా వల్లే కేసీఆర్ కుటుంబంలో నేడు కొట్లాట జరుగుతుందని, ఆయన శిఖమిక ముగిసిపోయిందంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీల స్థానంలో పాత, కొత్త అధ్యక్షులు పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, కార్యదర్శులు విశ్వనాథన్ గారు, సచిన్ సావంత్ గార్ల అధ్యక్షతన జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశానికే దిక్సూచిగా మన తెలంగాణ దేశానికి మార్గనిర్దేశం చేయనుందంటూ డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో ప్రపంచంలోనే యూనిక్ యూనివర్సిటీ ఇదంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యాఖ్యానించారు. భూ పరిశోధనలతో పాటు ప్రపంచ విజ్ఞానాన్ని అందించే విశ్వవిద్యాలయంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే తలమానికంగా నిలుస్తుందంటూ పేర్కొన్నారు డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ ఇక డిఫెన్స్ హబ్ గా మారనుంది. రాష్ట్రంలో డ్రోన్ తయారీ, టెస్టింగ్ కారిడార్ కు భారీగా ప్రణాళికలు సిద్ధం చేశామంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. 850 కోట్ల రూపాయలతో మహేశ్వరంలో JSW UAV ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేసినామంటూ పేర్కొన్నారు. ఏటా 300 VBTA డ్రోన్ల ఉత్పత్తి, దానిలో భాగంగా 300 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామంటూ వెల్లడించారు.